నాదయోగి త్యాగయ్య. రచన తిరుమూరు సుధాకర రెడ్డి. ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానాలు, తిరుపతి, 1981. పూర్వరంగం. నాద తను మనిషం, నాద తను మనిషం శంకరం నమామి మే మనసా శిరసా. నాద తను మనిషం శంకరం నమామి మే మనసా శిరసా మోదకర నిగమోత్తమ సామవేద సారం వారం వారం. ఆబాల గోపాలానికే కాదు, అఖిల జంతుజాలానికి ఆనందదాయకమైన కళ సంగీతం. అందుకే శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణిహి అన్నారు. సంగీతంతో స్పందించినంత సులభ సుందరంగా మానవ అంతరంగం మరి ఏ ఇతర కళా తరంగంతోనూ స్పందించదనడం నిర్వివాదాంశం. దేశ భాషలకు అతీతమైన దివ్యకళ సంగీతం. సాహిత్యంలో లాగే సంగీతంలోనూ మార్గ, దేశీ విభజన ఉంది. శాస్త్రీయ సంగీతం, జానపద సంగీతం అన్న తేడాతో ఈ విభజన స్థూలంగా కనిపిస్తూ ఉంది. ఉత్తర భారతదేశంలో ప్రచారంలో ఉన్న శాస్త్రీయ సంగీతాన్ని హిందూస్థానీ సంగీతమని, దక్షిణ భారతంలో వ్యాప్తిలో ఉన్న శాస్త్రీయ సంగీతాన్ని కర్ణాటక సంగీతమని వ్యవహరించడం ఆనవాయితీ. పూర్వం కావేరీ, కృష్ణానదుల మధ్యప్రదేశాన్నంతా కర్ణాటక దేశం అని పిలిచేవారు. ఆ ప్రాంతపు సంగీతం కాబట్టి దాక్షిణాత్య సంగీతానికి కర్ణాటక సంగీతమన్న పేరు వచ్చింది. కర్ణాటక సంగీత కళకు పునాదులు నిర్మించిన వారు శ్రీ పురందరదాసు. అందుకే ఆయన కర్ణాటక సంగీత పితామహుడు. కర్ణాటక సంగీతాన్ని ఈనాటి ఉచ్ఛస్థితికి తెచ్చినవారు, దానికి అఖండ ప్రచార ప్రాభవాలను సంపార్జించి పెట్టినవారు సంగీత త్రిమూర్తులు శ్యామశాస్త్రి, ముత్తుస్వామి దీక్షితులు, త్యాగరాజు. వీరిలో త్యాగరాజు ప్రతిభా పాటవం, ఉజ్వల కీర్తి, మహిమాన్విత మూర్తిమత్వం అనితర సాధ్యమైనవి. ఆయన వాగ్గేయకార చక్రవర్తి. త్యాగయ్య తెలుగువాడు కావడం తెలుగు తల్లి నోముల ఫలం. ఆంధ్రజాతికి అబ్బిన అపూర్వ అదృష్టం. రామభక్తికి మారుపేరు త్యాగయ్య. నాదంతో ఆ రఘునాథుణ్ణి అర్చించి తరించిన మహానుభావుడాయన. వాల్మీకి రామాయణ శ్లోక సంఖ్యతో సరిసమానంగా 24,000 కీర్తనలను ఆయన రచించినట్లు ప్రతీతి ఉన్నప్పటికీ ప్రస్తుతం ప్రచారంలో వచ్చినవి 1000కి లోపు మాత్రమే. అయితేనేం, ఒక్కొక్క కీర్తన ఒక్కొక్క జాతిరత్నంగా దేనికి అదే సాటిగా ఉంది. త్యాగయ్య కీర్తనలకు ఉన్నంతగా అతి విశిష్టమైన వారి జీవితగాథకు జనసామాన్యంలో ప్రచారం లేదు. త్యాగయ్యను గురించి జనశ్రుతంగా వినిపించే కథలు, గాథలు వారిని ఒక పురాణ పురుషుణ్ణి చేసేశాయి. ఏది కల్పనో ఏది యథార్థమో గ్రహించలేని తీరులో వారిని గురించి కథలు కోకొల్లలు. కొన్ని అతిశయోక్తులు ఉన్నప్పటికీ త్యాగయ్య జీవితంలోని సన్నివేశాలు, సంఘటనలు చాలా వరకు అద్భుతమైనవని, అపూర్వమైనవని చెప్పవచ్చును. త్యాగయ్య జీవితం, వారి సంగీత కళ గురించి గ్రంథాలు కొన్ని ఉన్నప్పటికీ అవి సామాన్య పాఠకుల స్థాయికి తగినట్లుగా గాని, వారికి అందుబాటులో గాని లేవు. అందుకే ఈ చిన్ని పుస్తకంలో త్యాగయ్య కథను సులభ శైలిలో సామాన్యుడికి చెప్పే ప్రయత్నం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థాన ప్రచురణగా దీనిని స్వీకరించినందుకు దేవస్థాన కార్యనిర్వహణాధికారి, ధర్మతత్పరులు శ్రీ పివిఆర్కే ప్రసాద్ గారికి నా ధన్యవాదాలు. వ్రాతప్రతిని పరిశీలించిన ప్రొఫెసర్ జిఎన్ రెడ్డి గారికి, నా కృషిని సఫలీకృతం చేసిన శ్రీ రావుల సూర్యనారాయణమూర్తి, దేవస్థాన ప్రజా సంబంధ శాఖాధికారి, సప్తగిరి సంపాదకులు అయిన శ్రీ కాట్రపాటి సుబ్బారావు, టీటీడీ ప్రెస్ మేనేజర్ ఎం విజయకుమారరెడ్డి గార్లకు నా కృతజ్ఞతాంజలి. ఇట్లు రచయిత తిరుమూరు సుధాకర రెడ్డి. సంగీత గగనంలో అందాల జాబిలి. అది కళలకు నిలయమైన తంజావూరు మండలం. ఈనాడే కాదు, ఆనాడు అది దక్షిణాంధ్ర దేశానికి ధాన్యాగారమే. సామాన్య శకం 16వ శతాబ్ది నుండి 19వ శతాబ్ది వరకు తంజావూరు రాజధానిగా దక్షిణ దేశాన్ని పరిపాలించిన నాయక రాజులుగాని, మహారాష్ట్ర ప్రభువులుగాని సంగీత సాహిత్యాలకు కొండంత బాసటగా నిలిచారు. సాహిత్యంలో ఆ కాలం క్షీణయుగమని కొందరు అంటారు. సంగీతానికి మాత్రం అది స్వర్ణయుగమని అందరూ ఒప్పుకుంటారు. వాగ్దేవి వరపుత్రులైన వాగ్గేయకారులు ఎందరో మహానుభావులు అక్కడ అవతరించారు. నిజంగా అది ఒక సంగీత సామ్రాజ్యమే.
ఆనాడు మొత్తం దక్షిణ భారతదేశంలో ఎంతమంది సంగీత విద్వాంసులు ఉండేవారో అంతకు మించిన వారు ఒక్క తంజావూరు మండలంలోనే ఉండేవారట. తంజావూరు సంస్థానంలో 360 మంది సంగీతకారులు ఉండేవారని, సంవత్సరంలో రోజుకు ఒకరి వంతు చొప్పున వారంతా ప్రభువు సమక్షంలో గానకచేరీలు జరిపేవారని తెలుస్తోంది. ఒకరికంటే మరొకరు మిన్నా అనిపించుకోవడానికి వాళ్లంతా ఒక్కరొక్కరు ఒక్కొక్క రాగంలో ప్రత్యేకతకై విశేషంగా కృషి చేసేవారట. ఇలా తంజావూరు సంగీత సామ్రాజ్యాన్ని అధిరత మహారథులు పాలిస్తున్న తరుణంలో త్యాగయ్య రంగప్రవేశం చేశాడు. తంజావూరు మండలంలో తిరువాయూరు గ్రామంలో పంచనద బ్రహ్మం అనే కుటుంబీకుడు ఒక ఆయన ఉండేవారు. సదాశివ బ్రహ్మం, సదానంద బ్రహ్మం, సచ్చిదానంద బ్రహ్మం, బాలబ్రహ్మం, గిరిరాజ బ్రహ్మం అని ఆయనకు 5 కుమారులు. చివరివాడైన గిరిరాజ బ్రహ్మం గిరిరాజ కవిగా ప్రసిద్ధుడు. ఆయన అనేక యక్షగానాలు, వేదాంత కావ్యాలు వ్రాసి తంజావూరు ప్రభువు షహాజీ మహారాజు మన్ననలను పొంది వారి ఆస్థాన కవి పదవి అలంకరించారు. ఆ గిరిరాజ కవికి 5 కొడుకులు. వారిలో కడపటివాడు రామబ్రహ్మం. తండ్రిలాగే విద్వాంసుడు. ఆయన ఇల్లాలు సీతమ్మ అనే సాధ్వీమణి. ఆ దంపతులకు పంచాపకేశం, రామనాథం అనే కొడుకులు పుట్టారు. 2 కొడుకులు కలిగినప్పటికీ రామబ్రహ్మముకు పుత్రోత్సాహం అన్నది లేకుండా పోయింది. ఆ 2 కొడుకులు పోకిరివాళ్లు కావడమే అందుకు కారణం. వంశానికి పేరు తెచ్చే కొడుకు ఒకడు కావాలని ఆ దంపతులు తిరువాయూరు దైవం శ్రీ త్యాగరాజస్వామివారికి మొక్కుకున్నారు. ఆ స్వామి కరుణించాడు. సంగీత సాహిత్య కళా కోవిదుడైన పుత్రుణ్ణి వారికి అనుగ్రహిస్తానని ఒక రాత్రి స్వప్నంలో రామబ్రహ్మంకు అభయమిచ్చాడు. సర్వజిత్ సంవత్సరం చైత్రమాసం సోమవారం పుష్య నక్షత్ర కటకలగ్నంలో, అంటే ఆంగ్ల కాలమాన ప్రకారం 1767వ సంవత్సరం మే నెల 4వ తేదీన త్యాగయ్య శుభజననం జరిగింది. శ్రీ త్యాగరాజస్వామివారి వరప్రసాదంగా జన్మించడం వల్ల ఆ స్వామి పేరిటే త్యాగయ్యకు నామకరణం జరిగింది. త్యాగయ్య పుట్టింది మొలకనాడు తెలుగు బ్రాహ్మణుల ఇంట, కాకర్లవారి వంశాన. కాకర్లాంబుధి చంద్రుడిని అని ఆయన సగర్వంగా చెప్పుకున్నాడు. పూర్వం కాకర్ల వంశీకులు నేటి కర్నూలు జిల్లాలోని కాకర్ల గ్రామంలో ఉండేవారు. విజయనగర రాజుల ప్రేరణతో హిందూ సంస్కృతి ప్రచార నిమిత్తం తంజావూరు వలస వెళ్లిన కాకర్లవారు కాలక్రమంలో అక్కడే స్థిరపడిపోయారు. త్యాగయ్య భారద్వాజ గోత్రుడు, ఆపస్తంభ సూత్రుడు. త్యాగయ్య జన్మించే నాటికి ఆయన కుటుంబం దారిద్ర్యంతో కుమిలిపోతూ ఉంది. చివరికి బ్రతుకు తెరువు వెతుక్కుంటూ రామబ్రహ్మం 1774 ప్రాంతంలో తిరువాయూర్ని విడిచిపెట్టి తిరువయ్యార్ చేరుకున్నాడు. అక్కడ ఉండగా ఆయన ప్రతిభను తంజావూరు ప్రభువు 2వ తులజాజీ గుర్తించడం, రామబ్రహ్మం తంజావూరు సంస్థానంలోకి ప్రవేశించడం జరిగాయి. తంజావూరులో ప్రతి ఏటా జరిగే శ్రీరామనవమి ఉత్సవాలలో భాగంగా రామబ్రహ్మం మహారాజు కొలువులో వాల్మీకి రామాయణ ప్రవచనం జరిపేవారు. పండిత సంభావనగా రామబ్రహ్మంకు తిరువయ్యారు అనే ఆ పంచనద క్షేత్రంలో ఒక ఇంటిని, కొంత మాగాణిని ప్రసాదించారు తులజాజీ మహారాజు. దాంతో రామబ్రహ్మం జీవితయాత్ర సాఫీగా జరిగిపోసాగింది. తను కోరుకున్న కొడుకు కలగడంతో ఆయన చింతలన్నీ తీరిపోయాయి. త్యాగయ్య కారణజన్ముడు. ఒక పువ్వు పూసింది. త్యాగయ్యది కవి పండిత వంశం. ఆయన పితామహుడు గిరిరాజకవి తంజావూరు ఆస్థాన కవి. ఇక మాతామహులు వీణ కాళహస్తి అయ్యర్ కూడా తంజావూరు సంగీత విద్వాంసలే. ఇలా వారసత్వ ఫలంగా తండ్రి వైపు నుంచి సాహిత్యాంశ, తల్లి వైపు నుంచి సంగీత అంశ రెండూ మిళితమై త్యాగయ్యను పుట్టుకతోనే వాగ్గేయకారుణ్ణి చేశాయి. సంగీతానురక్తే కాదు, రామభక్తి కూడా త్యాగయ్యకు తల్లిదండ్రుల నుంచే సంక్రమించింది. 8వ ఏట త్యాగయ్యకు ఉపనయనం జరిగింది. ఆ చిన్న వయసులోని తండ్రి వెంట రాజాస్థానానికి వెళ్లేవాడు. తాను వాల్మీకి రామాయణ శ్లోకాలు చదివి చెబుతూ ఉంటే రామబ్రహ్మం వాటి భావాన్ని సభకు వివరించేవారు. వాల్మీకి రామాయణంతోనూ రామభక్తితోనూ ఇలా బాల్యంలోనే అనుబంధం ఏర్పడింది త్యాగయ్యకు. త్యాగయ్య తల్లి సీతమ్మ మంచి గాయని. పురందరదాసు, జయదేవుడు, అన్నమాచార్యులు మొదలైన వాగ్గేయకారుల సంగీత అమృతాన్ని ఉగ్గుపాలుతోనే కొడుకుకు రంగరించి పోసింది ఆమె.
తండ్రి రామబ్రహ్మం త్యాగయ్యకు తొలి గురువు. తండ్రి శిక్షణ ముగిసిన తరువాత ఆయన తిరువయ్యార సంస్కృత పాఠశాలలో ప్రవేశించాడు. సంస్కృత తెలుగు సాహిత్యాలలోనేగాక గణిత, జ్యోతిష, మంత్రశాస్త్రాలలో కూడా ఆయన పాండిత్యం గడించాడు. ఆ రోజులలో పూజార్థం పుష్పాలను తెచ్చే నిమిత్తం ఇంటికి దూరంగా ఉన్న ఒక తోటకు వెళుతూ ఉండేవాడు త్యాగయ్య. ఆ మార్గమధ్యంలో సంగీత విద్వాంసులు షొంఠి వెంకట రమణయ్య గారి ఇల్లు ఉంది. ఆ ఇంటి ముంగిటి వద్దకు వచ్చేసరికి త్యాగయ్య నడక నిలిచిపోయేది. అడుగు ముందుకు పడేది కాదు. మంత్రముగ్ధుడిలా అలాగే నిల్చుండిపోయి ఆ ఇంటిలో నుంచి వెలువడే రాగప్రస్తారాన్ని చెవులు అప్పగించి వింటూ ఉండేవాడు. ఈ దృశ్యం ఒకరోజు రామబ్రహ్మం కంటబడింది. కుమారుడి సంగీత అభినివేశం ఆయన మనసుకు నచ్చింది. వెంటనే ఆయన వెంకటరమణయ్యను ఆశ్రయించి త్యాగయ్యకు నాదవేదం అనుగ్రహించమన్నారు. తథాస్తు అన్నారు షొంఠివారు. తొలిచూపులోనే త్యాగయ్య ప్రతిభను పసిగట్టేశాడాయన. అలా షొంఠివారి వద్ద త్యాగయ్య సంగీత పాఠాలు ప్రారంభమైనవి. భావావేశం పెల్లుబికినప్పుడు బొగ్గు ముక్కతో ఇంటి గోడలపై కొన్ని కీర్తనలను వ్రాశాడు త్యాగయ్య. వాటిని చదివి రామబ్రహ్మం పరమానందభరితుడైనాడు. రామశేషశాస్త్రి, భాష్యం కృష్ణశాస్త్రి వంటి ఆనాటి మేటి సంగీతవేత్తలకు చదివి వినిపించాడు. భళి అని వారు మెచ్చుకున్నారు. నమో నమో రాఘవాయ అనిశం, నమో నమో రాఘవాయ అని దేశకత్తోడి త్రిశరలఘువు తాళంలోను, తవదాసోహం 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 దాశరథే అని పున్నాగవరాళి ఆదితాళంలో 2 దివ్యనామ కీర్తనలు త్యాగయ్య తొలి కృతులని ప్రొఫెసర్ పి. సాంబమూర్తి గారు అభిప్రాయపడుతున్నారు. దొరికిన సంగీత శాస్త్ర గ్రంథాలన్నింటినీ త్యాగయ్య శ్రద్ధగా అధ్యయనం చేశాడు. ఫలితంగా ఆ శాస్త్రంలో ఆయన పండితుడైనాడు. అయినప్పటికీ స్వర విజ్ఞానాన్ని గురించి కొన్ని సందేహాలు మిగిలిపోయాయి. సమాధానం కోసం మథనపడుతూ ఉంటే స్వర్ణార్ణవం, నారదీయం అనే అపూర్వ గ్రంథాలు వారికి దొరికాయి. ఒక సన్యాసి రూపంలో సాక్షాత్తు ఆ నారదులవారే త్యాగయ్యకు వీటిని అనుగ్రహించినట్లు చెబుతారు. ఆ దేవగాయకుణ్ణి గురువుగా భావించుకొని, నారద గురుస్వామి ఇకనైన నన్నాదరింపవేమి, శ్రీ నారదముని గురురాయ గంటిమేనాటి తపమో అని నారద గానలోల నతజన పరిపాల అనే కీర్తనలను త్యాగయ్య రచించాడు. ఇలా శాస్త్రాధ్యయనంతో త్యాగయ్య స్వర విజ్ఞానం పరిపూర్ణమైంది. సంగీతాన్ని ఒక దివ్యకళగా భావించి తదేక దీక్షతో ఆ కళను అభ్యసించసాగాడు. తాను నేర్పగలిగిన సంగీత మర్మాలనన్నింటినీ ఒకే ఒక ఏడాదిలో త్యాగయ్యకు రంగరించుపోశారు షొంఠి వెంకటరమణయ్య. ఇక శిష్యుణ్ణి ఆశీర్వదించి సంగీత ప్రపంచంలోకి ప్రవేశపెట్టడమే తరువాయి. త్యాగయ్య మధురగానం 10 మంది పెద్దలకు వినిపించాలనుకున్నారు షొంఠివారు. తంజావూరు సంగీత విద్వాంసుల్ని కొంతమందిని తమ ఇంటికి ఆహ్వానించారు. శిష్యుణ్ణి పిలిచి వారి సమక్షంలో కీర్తన పాడమన్నారు. గురువుగారి ఆదేశాన్ని శిరసా వహించి దొరకునా ఇటువంటి సేవ అనే కీర్తన బిలహరి రాగంలో ఆలపించాడు త్యాగయ్య. ఆ మధుర గానానికి గురువుగారితో పాటు తక్కిన శ్రోతలు కూడా పరవశించిపోయారట. కీర్తన పూర్తి కాగానే హర్షాతిరేకంతో శిష్యుణ్ణి కౌగిలించుకొని దొరకునా ఇటువంటి శిష్యుడు అని అందరి సమక్షంలో తన అదృష్టానికి మురిసిపోయారు షొంఠి వెంకటరమణయ్య. అంతటితో ఊరుకోలేదు. తనకు తంజావూరు మహారాజు సమర్పించిన మకరకంఠే అనే అమూల్య ఆభరణాన్ని శిష్యుడికి అలంకరించి సంతృప్తి చెందారు. తంజావూరు ఆస్థాన విద్వాంసులు తన తండ్రిగారు అయిన షొంఠి వెంకట సుబ్బయ్యకు కూడా త్యాగయ్య గానం వినిపించాలని ఆనాటి సమావేశంలో తీర్మానించారు. ఆస్థాన విద్వాంసులందరూ తంజావూరు సంగీత మహల్లో ఉండే ఒక సుముహూర్తాన్ని ఇందుకు ఎంచుకున్నారు. 1-2 గంటలు త్యాగయ్య సంగీతం వినేటట్లు, ఆ తరువాత రాజమందిరంకు వెళ్లేటట్లు కార్యక్రమం నిర్ణయమైంది. తన గురువుగారికే గురువులాంటి వారైన వెంకట సుబ్బయ్య సమక్షంలో తనకు కచేరీ జరిపే అవకాశం వచ్చినందుకు త్యాగయ్య ఎంతగానో సంతోషించాడు. ఆ శుభ గడియ కోసం ఎదురుచూడసాగాడు. ఆ రోజు రానే వచ్చింది. త్యాగయ్య తంజావూరు సంగీత మహల్లో అడుగుపెట్టాడు. ఆ యువ గాయకుడి గానం ఎలాంటిదో అంచనా కట్టడానికి అక్కడ ఎందరో లబ్ధప్రతిష్ఠులైన సంగీత విద్వాంసులు కుతూహలంతో ఎదురుచూస్తూ ఉన్నారు. ఆనాటి గానసభకు అధ్యక్షులైన షొంఠి వెంకట సుబ్బయ్య గారికి పాదాభివందనం చేసి కచేరీకి ఉపక్రమించాడు త్యాగయ్య. ఆ రోజు వారు గానం చేసిన కీర్తన
కాంభోజి రాగంలో ఆది తాళంలో ఆ కీర్తన పూర్తయ్యేసరికి 8 గంటలు పట్టింది. రాచకార్యం మాటే మరచి శ్రోతలందరూ మైమరచి త్యాగయ్య గానం విన్నారు. అక్కడ మహారాజు గారేమో విద్వాంసుల కోసం ఎదురుతెన్నులు చూసి విసిగి వేసారిపోయారు. ఆ మరుసటి రోజు మహారాజు కొలువులో ఎవరి నోట విన్నా త్యాగయ్య మాటే. ఆ గాన రసాంబుధిలో మునిగిపోయామని మహామహులైన పండితులు మాత్సర్యరహితంగా చెబుతూ ఉంటే శరభోజి మహారాజు ఆశ్చర్యపోయారు. చివరకు ఆస్థాన విద్వాంసులు కురువృద్ధులు వెంకట సుబ్బయ్య గారు కూడా తక్కిన వారితో గొంతు కలిపి ఆ పిల్లగాయకుణ్ణి పెద్దగా ప్రశంసించారు. త్యాగయ్యను తన పక్కన కూర్చోబెట్టుకున్నానని, తనకు మహారాజుగారు కానుకగా వసగిన ఆభరణాలను కొన్నింటిని త్యాగయ్యకు బహుమతిగా ఇచ్చానని వెంకట సుబ్బయ్య చెప్పేసరికి శరభోజు మహారాజు అనుమానాలన్నీ తీరిపోయి ఆ గాయకుడెవరు నిజంగా గొప్పవాడిలాగే ఉన్నాడు అని అనుకున్నాడు. త్యాగయ్య ప్రతిభ ఇలా శతపత్ర సరోజమై విరబూసింది. కనుగొంటిని శ్రీరాముని. త్యాగయ్య 14వ ఏట రామబ్రహ్మం కాలం చేశారు. తండ్రి మరణం ఆయనకు పిడుగుపాటే అయింది. తల్లిదండ్రుల్ని ఆ సీతారాములుగానే భావించి సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మా తండ్రి అని కొలిచేవాడు త్యాగయ్య. ఇక రామబ్రహ్మం సీతమ్మగార్ల సంగతి వేరే చెప్పాలా? కంటికి రెప్పలా చూసుకునేవారు. త్యాగయ్య మనసును అర్థం చేసుకున్నది వాళ్ళిద్దరే. రామబ్రహ్మం చనిపోయాక ఆ ఇంట్లో త్యాగయ్య, వాళ్ల అన్నగారు పంచాపకేశయ్య, తల్లి సీతమ్మ మిగిలారు. ఇంకొక సోదరుడైన రామనాథయ్య యవ్వనప్రాయంలో అకాల మృత్యువు వాతపడి గతించాడు. ఇంటికి పెద్దవాడైన పంచాపకేశయ్యపై కుటుంబ పోషణ భారం పడింది. ఆయన అప్పటికే గృహస్థుడు. ఇటు తన భార్యాపిల్లలు, అటు తల్లిని తమ్ముణ్ణి పోషించుకురావడం ఆయనకు కనాకష్టంగా ఉండేది. త్యాగయ్యకు ఆయనకు చిన్ననాటి నుండి సరిపడేది కాదు. అన్నగారిని అనే అహంకారంతో ఆయన తమ్ముడిపై అధికారం చలాయిస్తూ ఉండేవాడు. పెరిగి పెద్దయిన తరువాత కూడా వారి మధ్య అగాధం మరింత లోతైపోయింది. వాళ్ళిద్దరూ భిన్న ధృవాల్లాంటివారు. ప్రాపంచిక సుఖాల వెంట పరుగులు తీసే మనస్తత్వం అన్నగారిది. తమ్ముడేమో విషయాసక్తి లేని వీతరాగుడు. అన్నగారి చూపంతా నిధిపైనే. తమ్ముడి ధ్యాస ఏమో రాముని సన్నిధి మీదే. ఇక వాళ్లకు పొంతన ఎలా ఉంటుంది? తమ్ముడి గానకళ ఎంతటి గొప్పదో పంచాపకేశయ్యకు బాగా తెలుసు. తమ్ముడి ప్రతిభపై ఆయనకు అణుమాత్రం సందేహం లేదు. తమ్ముడు తన కళ ద్వారా డబ్బును ఆర్జించి కుటుంబాన్ని సిరి సంపదలతో ముంచెత్తుతాడని ఆయన కొండంత ఆశ పెట్టుకున్నాడు. కాని త్యాగయ్య ఆలోచనలే వేరుగా ఉన్నాయి. కళ కొరకే అన్నది ఆయన వైఖరి. తన గానం తనది కాదని, అది దైవదత్తమైనదని ఆయన విశ్వసించేవాడు. పలికెడిది భాగవతమట, పలికించెడివాడు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట అన్న పోతన్నగారి మాటలు చిన్ననాడే ఆయన మనసులో నాటుకుపోయాయి. పోతన్నగారిలాగనే తాను తన కళను భుక్తికి కాక జీవన్ముక్తికి సోపానంగా వాడుకోవాలని నిర్ణయించుకున్నాడు. అందుకే పంచాపకేశయ్య ఎంతగా బలవంత పెట్టినా రాజాశ్రయం కోరడానికి నిరాకరిస్తూ వచ్చాడు. త్యాగయ్య రాజుల కొలువుకు వెళ్ళకపోయినప్పటికీ రాజుగారి పిలిపే ఒకరోజు వారి తలుపును తట్టింది. ఆస్థాన విద్వాంసుల ద్వారా త్యాగయ్య మధురగానం గురించి విని ఉన్న శరభోజి మహారాజుకు త్యాగయ్యను తన కొలువుకు రప్పించి వారిచేత పాడించాలని బుద్ధి పుట్టింది. వెంటనే రాజదూతల్ని తరిమాడు. అశ్వారూఢులై హుటాహుటిన త్యాగయ్య ఇంటికి వచ్చి రాజాజ్ఞను నివేదించారు రాజదూతలు. అంతటితో ఊరుకొని ఉంటే బాగుండేది. శరభోజి మహారాజును పొగుడుతూ 1-2 కీర్తనలు వ్రాసి రాజదర్బారుకు వచ్చేటప్పుడు పట్టుకురమ్మన్నారు. ఈ కృతులకు ఉపకృతిగా ధన కనక వస్తు వాహనాలను మహారాజు బహుకృతి చేయగలడని ధనాశ ఎరచూపించారు. త్యాగయ్య మనస్సు చివుక్కుమంది. సంగీతం ఒక దివ్య కళ. అది కాసుల ఆశతో పొంగి వచ్చేది గాని శాసనాలకు లొంగి ఉండేది కాని కాదని త్యాగయ్య అభిప్రాయం. రాజదూతల ప్రలోభంతో ఆత్మక్షోభకు గురి అయిన త్యాగయ్య ఆ భావోద్రేకంలో వ్యంగ్య విలసితంగా సంగీతపరంగా ఇలా సమాధానం చెప్పాడు. నిధి చాలా సుఖమా రాముని సన్నిధి సేవా మమతబంధనయుత నరస్తుతి సుఖమా సుమతి త్యాగరాజనుతిని కీర్తన సుఖమా.
నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి సేవ సుఖమా, నిజముగ పల్కు మనసా. అనూహితమైన ఈ తిరస్కార ప్రశ్న పరంపరతో రాజదూతల తల తిరిగిపోయింది. వాళ్ళు వెనక్కు వెళ్ళిపోయి త్యాగయ్య తలబిరుసుతనం గురించి రాజుకు లేనిపోనివి కల్పించి మరీ చెప్పారు. త్యాగయ్య సమాధానంతో తల కొట్టివేసినట్లయింది శరభోజి మహారాజుకు. ఆ అవమానాన్ని సహించలేక త్యాగయ్యను బంధించి పట్టుకురమ్మని 2 సేనానులను పంపించారు. అశ్వారూఢులై వాళ్లు అటు వెళ్ళగానే ఇటు మహారాజుకు తీవ్రమైన కడుపునొప్పి ప్రారంభమయ్యింది. క్షణాల మీద వచ్చి చికిత్సలు చేశారు రాజవైద్యులు. కానీ లాభం లేకపోయింది. కడుపులో శూలతో మహారాజు మెలికలు తిరిగిపోతూ ఉన్నారు. వైద్యులు పెదవి విరిచేసరికి వారి స్థానంలో మాంత్రికులు ప్రవేశించారు. వారిలో ఒకాయన అసలు సంగతి పసిగట్టాడు. ఇది మానుషమైన ఆపద కాదని, దైవికమైనదని ఆయన గ్రహించాడు. ఒక మహాభక్తుని పట్ల రాజుగారు అపచారం చేశాడని, దాని ఫలితమే ఈ శూలపోటు అని ఆయన వెల్లడించేసరికి సిగ్గుతో తలదించుకున్నాడు శరభోజి. త్యాగయ్యను విడిచిపెట్టవలసిందిగా కోరుతూ మరో 2 సేనానులను తక్షణం పంపించాడాయన. వాయువేగ మనోవేగాలతో వాళ్లు బయలుదేరి ముందు వెళ్లిన సేనానులిద్దరినీ మార్గమధ్యంలోనే అడ్డుకుని వెనక్కు మరలించుకు వచ్చారు. ఆ 4 సేనానులు తంజావూరుకు తరలివచ్చేసరికి మహారాజు కులాసాగా కనిపించాడు. తన తప్పిదాన్ని గ్రహించి దేవుని క్షమాభిక్ష వేడుకున్నాడు. అనంతరం కొంతకాలానికి ఆయనే స్వయంగా వెళ్లి త్యాగయ్యను కలుసుకుని జరిగిన అకృత్యానికి తన పరితాపం వెల్లడించారు. సహృదయంతో త్యాగయ్య మహారాజును మన్నించాడు. ఆనాటి నుంచి వాళ్ళిద్దరూ స్నేహితులైపోయారు. త్యాగయ్య ఇంట జరిగే ఏకాదశి భజనలకు అంతఃపుర కాంతాజన సమేతంగా మహారాజు హాజరవుతూ ఉండేవాడు. శరభోజి మహారాజు సింహాసనానికి వచ్చిన సంవత్సరం అనగా 1802 ప్రాంతంలో జరిగిన ఈ సంఘటనతో త్యాగయ్య గౌరవం సమకాలీకులలో ఇనుమడించిపోయింది. అప్పటికి ఆయన తండ్రే జీవించి ఉండి ఉంటే కుమారుని ధీరత్వానికి పొంగిపోయి ఉండేవారు. తల్లి సీతమ్మ కొడుకు వైఖరిని మనసారా మెచ్చుకుంది. సిరిరా మోకాలొడ్డినందుకు పంచాపకేశయ్య తమ్మునిపై విరుచుకుపడ్డాడు. నీ రామభజన పొట్టకాయనా బట్టకాయనా అంటూ తూలనాడాడు. అన్నగారు ఎంత ఆగ్రహించినా ఆగడం చేసినా ఉలికేవాడు పలికేవాడు కాదు త్యాగయ్య. దాంతో తమ్ముడి మీది కోపాన్ని సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రునిపైనే చూపించాడు. త్యాగయ్య ఇంటిలో లేని సమయం చూసి ఆయన తన ఆరోప్రాణంగా ఆరాధించుకునే శ్రీరామచంద్రుల వారి ఏకపీఠ విగ్రహాన్ని తీసుకువెళ్లి కావేరీ నది ప్రవాహంలో పడవేసి వచ్చాడు. ఇంటికి తిరిగి వచ్చి పూజాగదిలో అడుగుపెడితే అక్కడ తన దైవం మాయం కావడం కనిపించింది త్యాగయ్యకు. అంతే, గుండె గుభేలుమంది. ఇల్లంతా వెదికి చూశాడు. ఎక్కడా స్వామివారి జాడే లేదు. చివరకు తల్లి ద్వారా జరిగిన ఘోరం తెలుసుకున్నాడు. అన్నగారి దుర్మార్గాన్ని చూసి పల్లెత్తు మాట కూడా వారిని అనలేదు. తన దురదృష్టానికి తనలో తానే కుమిలిపోయాడు. ఆరగింపవే పాలారగింపవే అంటూ రాములవారికి నైవేద్యం చెయ్యనిదే ఆయన పచ్చి మంచినీళ్లైనా ముట్టుకునేవాడు కాడు. తన దైవం దూరమైపోవడంతో అన్నాహారాలు మానేసి దిగులుతో కృశించిపోసాగినాడు. నేనెందు వెదుకుదురా శ్రీహరీ అంటూ ఆయన రామవిగ్రహ దర్శనం కోసం పరితపించసాగాడు. ఎందు దాగినాడో ఈడకురా నెన్నడు దయవచ్చునో ఓ మనసా అని ఆయన తనలో తానే వితర్కించుకోసాగాడు. గురువుగారి దైన్యావస్థకు వారి శిష్యులు ఎంతగానో చింతించారు. ఆ విగ్రహం కోసం వారు కూడా ఎంతో గాలించి వెదికారు. కాని ప్రయోజనం లేకపోయింది. త్యాగయ్య ధ్యాస మరల్చడానికి గాను వారిని తమ ఇంటికి వచ్చి 2 రోజులు గడిపిపొమ్మని బ్రతిమాలసాగారు. ఇలా ఉండగా ఒకనాటి రాత్రివేళ స్వప్నంలో త్యాగయ్యకు శ్రీరామ సాక్షాత్కారం జరిగింది. విగ్రహం ఎక్కడ ఉన్నది విశదీకరించబడింది. ఆ మరుసటి రోజు ఉదయాన్నే కావేరీ తీరానికి వెళ్లి స్వప్న నిర్దేశనం ప్రకారం ఇసుకలో వెతికి చూడగా స్వామి విగ్రహం దొరికింది. ఆనంద పరవశుడైన త్యాగయ్య గళంలో నుంచి గానలహరి అనర్గళంగా ప్రవహించింది. విగ్రహం దొరికిన వార్త తెలియగానే శిష్యులు పల్లకీతో కావేరీ తీరానికి పరుగు పరుగున వచ్చారు. రాముల వారిని పల్లకీలో ఇడుకుని శిష్యులు ఊరేగించి తెస్తూ ఉంటే ఇలా పాట అందుకున్నారు త్యాగయ్య. పల్లకీలో ఇంటికి వేంచేసిన శ్రీరామచంద్రుల వారిని చూసి పంచాపకేశయ్యకు మతిపోయినట్టయింది. ఆనాటి నుంచి ఆయనకు కూడా శ్రీరాముడే గతి అయినాడు. ఇది జరిగిన కొన్నాళ్లకు
త్యాగయ్య తల్లి దివంగతురాలు కావడం, అన్నదమ్ములిద్దరూ ఇంటిని విభజించుకుని వేరుపడడం జరిగింది. వేరుకాపురం అన్నదమ్ములిద్దరికీ మేలు చేసింది. త్యాగయ్య జోలికి పోకుండా తన పని ఏదో తాను చూసుకోసాగాడు పంచాపకేశయ్య. దానితో శ్రీరామ సమారాధనకు, నాదోపాసనకు కావలసినంత స్వేచ్ఛ దొరికింది త్యాగయ్యకు. ఆ తరువాత 18వ ఏట పార్వతమ్మ అనే కన్యామణితో కళ్యాణం జరిగి గృహస్థాశ్రమంలోకి ఆయన అడుగుపెట్టాడు. పిత్రార్జితంగా ఇంటిలో సగభాగము, కొద్దిపాటి పొలము తప్ప ఇంకేమీ సంక్రమించలేదు. వాటితో జీవయాత్ర సాగడం కష్టం. ఏ రాజునో జమీందారునో ఆశ్రయిస్తే వారి ఇంట కనకవర్షం కురిసి ఉండేది. కడుపులో చెల్లకదలకుండా కాలం దొర్లిపోయి ఉండేది. కాని అలా జరగడం ఆయనకు ఇష్టం లేదు. పేదరికంలో అతి సామాన్యంగా నిరాడంబరంగా బ్రతకాలనుకుని ఉంఛవృత్తిని స్వీకరించారు. చివరికి ఆ మహావాగ్గేయకారుడు ఉదర పోషణార్థం వీధిగాయకుడు అయ్యాడు. అయినా త్యాగయ్యతో ఉంఛవృత్తికే గౌరవం వచ్చిందంటే అతిశయోక్తి కాదు. తన కుటుంబాన్నే గాక తనను ఆశ్రయించిన శిష్యులను, భాగవతులను, పండితులను, అతిథులను భిక్షాటన ద్వారానే ఆయన పోషించగలిగేవాడు. వారానికి ఒకమారు శిష్య సమేతంగా తన గంధర్వగానంతో భిక్షాటనకు బయలుదేరేవాడు. వారి గానం వినగానే గృహస్థులందరూ వీధులలోకి వచ్చి బారుడు తీర్చి నిలబడేవారు. వారి శిష్యులు తమ చెంతకు వచ్చినప్పుడు వారి జోలెలలోకి సకల సంభారాలను వేసి త్యాగయ్యకు నమస్కరించేవారు. ఆ ఒక్కరోజు దొరికిన సంభావనలతోనే వారం రోజులు గడిచేవి. వారం రోజులు కాగానే మళ్లీ ఉంఛవృత్తి మొదలయ్యేది. ఇలా ఉప్పు కర్పూరం వరకు ఉంఛవృత్తిలో ఆర్జించడం త్యాగయ్యకు మనసులో ఏమూలో బాధగానే ఉండేది. ఆయన బాధంతా ఇతరులకు తాను ఒక భారంగా తయారవుతున్నాననే కాని తన పేదరికం గురించి కానే కాదు. త్యాగయ్య కష్టాలను చూచి ఓర్చుకోలేక వారికి ఏదైనా సాయం చెయ్యాలనుకున్నారు శరభోజి మహారాజు. ప్రత్యక్ష సహాయం అంగీకార్యం కాదు కాబట్టి ఇందుకు ఒక ఉపాయం ఆలోచించాడు. ఉంఛవృత్తికి త్యాగయ్య బయలుదేరే సమయం చూసి బంగారు నాణ్యాలతో కొందరు రాజసేవకుల్ని పంపించాడు. గృహస్థుల వలె మారువేషాలతో జనంలో కలిసిపోయారు వారు. అదను చూసి భజన బృందాలలో ఉన్న శిష్యుల భిక్షాపాత్రలలో చప్పుడుగాకుండా ఆ బంగారు నాణేలను జార్చసాగారు. ఇది తెలుసుకొని కూడా గమనించనట్లే ఊరుకున్నారు శిష్యులు. ఈ విధంగా బంగారు నాణేలు జారవిడుస్తూ ఉంటే ఒక నాణం ప్రమాదవశాత్తు పాత్ర అంచులకు తగిలి ఖణేల్మని చప్పుడయింది. ఆ చప్పుడుకు త్యాగయ్య ఒలికిపడి శిష్యుల్ని గదమాయించారు. వాళ్ళు యథార్థం ఒప్పేసుకున్నారు. దాంతో త్యాగరాజు ఆగ్రహోదగ్రుడై భిక్షాపాత్రాలలోని భోజనంతో సహా బంగారు నాణేలను నడివీధిలో పారబోయించారు. అంత నిష్ఠాగరిష్టంగా సాగుతుండేదన్నమాట వారి ఉంఛవృత్తి. ఇలా ఉండగా ఒక రోజున రామకృష్ణ యతీంద్రుడు అనే హరిదాసు ఒకరు కాంచీపురం నుండి త్యాగయ్య ఇంటికి వచ్చారు. అర్ఘపాద్యాదులతో అతిథి సేవ చేశాడు త్యాగయ్య. భోజనానంతరం ప్రస్తావనవశాన శ్రీరామ షడక్షరీ మంత్రమహిమ వచ్చింది. శ్రీరామ తారక మంత్రాన్ని 96 కోట్ల పర్యాయాలు జపం చేయవలసిందిగా సూచించారు యతీంద్రుల వారు. వారి సూచనను ఆ పరమాత్ముడి ఆదేశంగా భావించి రామజపంకు ఉపక్రమించాడు త్యాగయ్య. సరాసరి రోజుకు 1,25,000 పర్యాయాలు రామమంత్రోపాసన సాగుతూ ఉండేది. వారి భార్య పార్వతమ్మ కూడా కొంతకాలానికి వారితో కలిసి జపం ప్రారంభించింది. తిరువయ్యారులోని దక్షిణ కైలాసస్వామి ఆలయ మండపంలో కూర్చొని ఒక తపస్సుగా జపాన్ని కొనసాగిస్తూ ఉండేవాడు త్యాగయ్య. తపస్సమాధిలో ఉండగా పలుమార్లు వారికి దైవదర్శనం కలిగినట్లు చెబుతారు. రామభక్తులు ఎందరెందరో ఉన్నారు కాని త్యాగయ్య వలె 96 కోట్ల పర్యాయాలు రామజపం చేసిన వారు మరెవరూ లేరు. అందుకే ఆ పరమాత్ముని కృపకు సులభంగా పాత్రుడైనాడు ఆ భక్త శిఖామణి. ఇలా శ్రీరామ మంత్రోపాసన అవిచ్ఛిన్నంగా సాగి 21 సంవత్సరాలకు 96 కోట్ల రామజపం పూర్తయింది. ఈ మధ్యలో వారి భార్య పార్వతమ్మ అనారోగ్యంతో మరణించింది. సంతానం లేకపోవడంతో పార్వతమ్మ చెల్లెలు కమలమ్మను ద్వితీయ కళత్రంగా స్వీకరించారు. ఆ దంపతులకు సీతాలక్ష్మి అనే కుమార్తె కలిగింది. ఆమెను అఖిలాండపురం కుప్పుస్వామయ్య అనే వరునికి ఇచ్చి వివాహం చేశారు. కొన్నాళ్లకు త్యాగయ్యకు ఒక మనవడు కలిగాడు. గృహస్థాశ్రమానికి త్యాగయ్య ఎన్నడూ విముఖుడు కాడు. పైగా దానిని ప్రశంసించాడు కూడా. గీతలో బోధించిన అనాసక్త కర్మయోగాన్ని
అక్షరాలా నిజ జీవితంలో ఆచరించి చూపినవాడు త్యాగయ్య. శిష్య పరంపర. భారతీయ సంగీత చరిత్రలో త్యాగరాజుకు ఉన్నంత శిష్య పరంపర మరి ఏ ఇతర వాగ్గేయకారుడికి లేదని చెప్పవచ్చును. ఆయన శిష్యులందరూ గొప్ప సంగీతకారులై గురువుగారి కీర్తి చంద్రికలను దశ దిశలా వ్యాప్తి చేసినవారే. కొత్తవారితో బాటు సంగీతంలో లబ్ధప్రతిష్ఠులైన వారు కూడా ఆయన శిష్యగణంలో ఉన్నారు. త్యాగయ్య సంగీత సంపదకు వారసులుగా నిలిచినవారు 30 మంది శిష్య ప్రముఖులు. వారిలోకి వాలాజీపేట వెంకటరమణ భాగవతార్, వారి కుమారుడు వాలాజీపేట కృష్ణస్వామి భాగవతార్, తంజావూరు రామారావు, వీణ కుప్పయ్య ప్రసిద్ధులు. వీరంతా త్యాగయ్యను అనుక్షణం అంటిపెట్టుకుని ఉండేవారు. తంజావూరు రామారావు పట్ల త్యాగయ్యకు అమితమైన వాత్సల్యం. వారికి నర్మసచివుడు ఆయన. త్యాగయ్య కార్యక్రమాలన్నింటినీ ఆయనే సిద్ధం చేసేవాడు. అందుకే తక్కిన శిష్యులు రామారావును చిన్న త్యాగరాజు అని ముద్దుగా పిలిచేవారు. వెంకటరమణ భాగవతార్ సంస్కృతాంధ్ర భాషలలో గట్టి పండితుడు. ఆయన త్యాగయ్యకు వ్రాయసగాడు. త్యాగరాజు కీర్తనలు మనకు దక్కాయంటే అందుకు ఆయనే కారకుడు. పొట్టిగా లావుగా ఉండడం చేత శిష్యబృందంలో గణపతి అనే మారుపేరు వారికి వచ్చింది. గురువుగారి ఇంట్లో శారీరక శ్రమతో కూడిన పనులన్నీ గణపతి చూసుకునేవాడు. శిష్యుల స్వర పరిస్థితిని బట్టి తరగతుల వారీగా వారిని విభజించి ఒక్కొక్క తరగతిలో ఒక్కొక్క జతకు విడివిడిగా కీర్తనలు నేర్పించేవారు త్యాగరాజు. సాయంత్రం పూట ఆయన నిర్వహించే సంగీత తరగతులు విద్యార్థులకు ఎంతగానో ఉపకరించేవి. శిష్యుల నుండి గురుదక్షిణ వగైరా కానుకలను స్వీకరించడం ఆయనకు అలవాటు లేదు. సంగీత విద్యలో శిష్యుల పురోగతి కోసం ఎంతగానో ఆరాటపడేవారు. వారంతా గానకళా ప్రవీణులు కావాలని చివరకు దైవాన్ని కూడా ప్రార్థించేవారు. ప్రతిభ అన్నది ఎక్కడ ఉన్నా, ఎవరిలో ఉన్నా త్యాగయ్య దానికి పట్టాభిషేకం చేసేవాడు. అసూయ మాత్సర్యాలు ఆయనలో ఏ కోశానా లేవు. వారి త్యాగానికి నిజాయితీకి నిదర్శనం త్రిభువనం స్వామినాథ అయ్యర్ కథ. కుంభకోణ సమీప గ్రామం త్రిభువనం. స్వామినాథ అయ్యర్ ఆ ఊరి ఆలయంలో పూజారి. ఆనంద భైరవి రాగాలాపనకు పేరు పొందిన అపూర్వ గాయకుడు ఆయన. ఆయన గాయకుడే కాక నటుడు కూడా. ఆయన దర్శకత్వంలో తోలుబొమ్మలాటల ప్రదర్శనలు సాగుతూ ఉండేవి. తన బొమ్మలాట బృందంతో స్వామినాథ అయ్యరు ఒకరోజు తిరువయ్యారుకు వచ్చాడు. ఆ ఊళ్ళో ప్రదర్శనలు ప్రారంభమైనవి. ప్రతి ప్రదర్శనకు ప్రేక్షకులు క్రిక్కిరిసిపోతున్నారు. త్యాగయ్య శిష్యులు కొంతమంది ఒకరోజు ఆటకు వెళ్లారు. ఆట మధ్యలో స్వామినాథ అయ్యర్ గారి ఆనంద భైరవి రాగాలాపన విని వారు ముగ్ధులైపోయారు. మరునాడు ఆ ఆనంద భైరవి సంగతి గురువుగారికి నివేదించి స్వామినాథ అయ్యర్ను ఆకాశానికెత్తారు. శిష్యుల ప్రశంసలలో నిజమెంతో తెలుసుకోవాలని అనుకున్నాడు త్యాగయ్య. ఒక రాత్రివేళ ఎవరికీ చెప్పకుండా రహస్యంగా బొమ్మలాటకు వెళ్ళాడు. తనను ఎవరూ గుర్తించలేని చోట నిల్చొని ఆనంద భైరవి రాగం కోసం నిరీక్షిస్తున్నాడు. ఆ తరుణం రానే వచ్చింది. అద్భుతంగా ఆనంద భైరవి ఆలపించాడు స్వామినాథ అయ్యర్. ఆ గానానికి పరవశించిపోయిన త్యాగయ్య ప్రేక్షకులని చీల్చుకొంటూ రంగస్థలంపైకి దూసుకుపోయాడు. స్వామినాథ అయ్యర్ను కౌగిలించుకుని సభాష్ అంటూ భుజం తట్టాడు. ఆ హఠాత్ సంఘటనకు నిశ్చేష్టుడై నోట మాటరాక నేలకు వాలి త్యాగయ్యకు నమస్కరించాడు ఆ గాయకుడు. వాగ్గేయకార చక్రవర్తిగా కైవారాలు అందుకుంటున్న ఒక మహాగాయకుడు ఒక బొమ్మలాట బృందగాయకుణ్ణి అంతగా ప్రశంసించడం చూసి ప్రేక్షకుల హృదయాలు సౌజన్యంతో నిండిపోయాయి. త్యాగయ్య విశాల హృదయానికి మెచ్చుకోలుగా వాళ్లంతా కరతాళధ్వనులతో మారుమ్రోగించారు. ఏదైనా కోరిక ఉంటే చెప్పమని అడిగాడు త్యాగయ్య. ఆనాటి ఈ సంఘటనను ఒక చరిత్రగా మార్చివేయాలన్న వింత కోరిక కలిగింది స్వామినాథ అయ్యర్కు. అందుకే ఆయన ఒక సాహసానికి ఒడిగట్టాడు. అయ్యా, ఈ దినం నుంచి తమరు ఆనంద భైరవిలో కృతులు పాడకూడదు. ఇదే నా కోరిక అన్నాడు. ఆ మాటతో అందరూ ఉలిక్కిపడ్డారు. కాని త్యాగయ్య మాత్రం ఆ నిషేధాన్ని ఒక ప్రసాదంగా స్వీకరించాడు. తన మాట ప్రకారం అది మొదలుగా ఆనంద భైరవిలో కృతులు చెప్పడం మానుకున్నాడు. అంతేగాక అదివరకే తాను ఆ రాగంలో చెప్పి ఉండిన రామా నీవారము, క్షీరసాగర విహార, నీకే తెలియకపోతే అనే 3 కృతులను శిష్యులను నేర్పడానికి నిరాకరించాడు. ఇంతటి త్యాగబుద్ధి ఒక్క త్యాగయ్యలో తప్ప మరే కళాకారుడిలోనూ మనకు కనరాదు. అందుకే ఆయన త్యాగానికి రాజు అయినాడు.
కులమతాల ప్రసక్తి లేకుండా గుణమే ప్రధానంగా భావించి శిష్యులను స్వీకరించి వారి నుండి ఎలాంటి సహాయమూ ఆశించకుండా తనంతటి వాళ్లుగా వారిని తీర్చిదిద్దిన మహనీయుడు త్యాగయ్య. గురిదక్షిణలు ఆయన స్వీకరించకపోవడం శిష్యులకు కష్టంగానే ఉండేది. ఆయనకు ఏదో ఒక కానుక చదివించుకునే సందర్భం ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసేవాళ్లు వాళ్ళు. అంతలో గురుపుత్రికా వివాహ మహోత్సవం వచ్చింది. శిష్యులు ఎగిరి గంతేశారు. వాళ్లు ఒకరితో ఒకరు పోటీపడి కానుకలు పట్టుకొచ్చారు. వాలాజీపేట వెంకటరమణ భాగవతార్ తెచ్చిన కానుక అన్ని కానుకల వంటిది కాదు. ఆయన వాలాజీపేట నుండి తిరువయ్యారుకు కాలినడకన వస్తూ పల్లవి ఎల్లయ్య చిత్రించిన కోదండరామస్వామి వారి నిలువెత్తు పటాన్ని తన భుజాలపై మోసుకుని తీసుకువచ్చాడు. తక్కిన అన్ని కానుకలు ఒక ఎత్తు, ఆ చిత్రపటమే ఒక ఎత్తు అయింది త్యాగయ్యకు. ఆ పటాన్ని చూసి ఆనందంతో మేనుమరిచిన త్యాగయ్య నోటి నుండి మోహనరాగంలో మధురగానం జనసమ్మోహమై ప్రవహించింది. త్యాగయ్యకు గురుదక్షిణగా వచ్చి వారి పూజామందిరంలో చోటు చేసుకున్న ఆ కోదండరామస్వామి నేటికీ కూడా తిరువయ్యారులో భక్తుల పూజలు అందుకుంటూనే ఉన్నాడు. నడచి వచ్చితివో నా ప్రాణనాథ నను ఎందరో మహానుభావులు. రోజులు గడిచే కొద్దీ త్యాగరాజు కీర్తి చంద్రికలు దశదిశలా వ్యాపించసాగాయి. వారి గానసుధ కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు ప్రవహించసాగింది. వారిని చూడాలని, వారి గానం వినాలని ఆనాటి కవులు, కళాకారులు, సాధువులు, సన్యాసులు, జమీందారులు, మహారాజులు కూడా ఉవ్విళ్ళూరుతూ ఉండేవారు. తిరువయ్యారు పొలిమేరలు దాటనప్పటికీ త్యాగయ్య సంగీతం, భక్తి సందేశం మాత్రం నేల నాలుగు చెరగులా ప్రాకిపోసాగింది. ఆ రోజులలో గోపీనాథ భట్టాచార్యులని కాశీలో ఒక హిందుస్థానీ సంగీత విద్వాంసుడు అమోఘమైన పేరు ప్రతిష్టలతో వెలిగిపోతున్నాడు. తీర్థయాత్రలకు బయలుదేరి ఆయన రామేశ్వరానికి వచ్చాడు. అక్కడ ఉండగా తిరువయ్యారుకు వెళ్లి త్యాగరాజును దర్శించమని వారికి ఒక దివ్యవాణి ప్రేరేపించిందట. వెంటనే త్యాగయ్యను వెతుక్కుంటూ వచ్చాడు. సాదరపూర్వకంగా ఆయనకు స్వాగతం పలికాడు తిరువయ్యారు సంగీత సమ్రాట్. త్యాగరాజు కీర్తనలు కాశీలో ఎంతగా ప్రచారానికి వచ్చింది వర్ణించి చెబుతూ త్యాగయ్యను చూడడం వలన తన జన్మ చరితార్థమయ్యిందని తన్మయం చెందాడు భట్టాచార్యుడు. అంతటి గొప్పవారు తన గానమాధుర్యాన్ని, పేరు ప్రతిష్టలను ప్రశంసిస్తూ ఉంటే అదంతా తన తెలివి అని గర్వించలేదు త్యాగయ్య. అంతా ఆ దైవానుగ్రహమే అనుకున్నాడు. దాశరథి, నీ రుణము తీర్పనా తరమ, పరమ పావననామ, ఆశదీర దూరదేశములను ప్రకాశింపజేసిన రసిక శిరోమణి అంటూ ఆ రఘునందనునికి వందనాలర్పించాడు. కొన్నాళ్లు త్యాగయ్య అతిథిగా ఉండి ఆ తర్వాత తిరిగి రామేశ్వరం వెళ్ళాడు గోపీనాథుడు. ఆనాటి తిరువాన్కూరు సంస్థానాధీశులు స్వాతి తిరునాళ్ సంగీత పక్షపాతి మాత్రమేగాక స్వయంగా గాయకుడై కీర్తనలు పెక్కింటిని రచించినవాడు. త్యాగరాజు కీర్తనలు కొన్నింటిని విని ఎంతో సంతోషించి ఆ వాగ్గేయకారుణ్ణి చూడాలని అనుకున్నాడు స్వాతి తిరునాళ్. మధుర గాయకుడు తంజావూరు వడివేలు స్వాతి తిరునాళ్ ఆస్థాన విద్వాంసుడు. ప్రత్యక్ష పరిచయం లేకపోయినప్పటికీ త్యాగయ్యను చూసే భాగ్యం కలిగింది వడివేలుకు. త్యాగయ్య ప్రియశిష్యుడైన వీణ కుప్పయ్యకు వడివేలుకు గాఢమైన మైత్రిబంధం ఉంది. ఈ విషయం తెలుసుకుని వడివేలును తిరువయ్యారుకు దూతగా పంపాడు స్వాతి తిరునాళ్. ఆయన తిరువయ్యారులో విడిది చేసి కొంతకాలానికి త్యాగయ్యకు తన గానాన్ని వినిపించే అవకాశం పొందాడు. వడివేలు పాడిన స్వాతి తిరునాళ్ కీర్తనలు త్యాగయ్య మెప్పును పొందాయి. వచ్చిన పని ఏమిటో చెప్పమని అడిగాడు త్యాగయ్య. తాను చెయ్యగలిగినదేదైతే చేస్తానని వాగ్దానం చేశాడు. తిరువాన్కూరు సంస్థానానికి విచ్చెయ్యవలసిందన్న రాజాహ్వానాన్ని వారికి మనవి చేశాడు వడివేలు. ఆ కోర్కెతో త్యాగయ్య ముఖం తెల్లబోయింది. నీ కోర్కె నెరవేరుస్తాను నాయనా. మీ ప్రభువు నేనూ కలుసుకుంటాము. అయితే ఇహలోకంలో మాత్రం కాదు అంటూ వడివేలును ఆశీర్వదించాడు త్యాగయ్య. విచారగ్రస్తుడై తిరువాన్కూరుకు తిరుగుముఖం పట్టాడు వడివేలు. త్యాగయ్య అన్నట్లుగానే జీవించి ఉండగా వారిద్దరూ కలుసుకోలేకపోయారు. తిరువయ్యారుకు పోవాలని స్వాతి తిరునాళ్ ఎంత ప్రయత్నించినప్పటికీ రాజకీయ అల్లకల్లోలాల వల్ల ఆయన కోరిక నెరవేరలేదు. త్యాగయ్యను దర్శించి వారిని పొగిడి వారిచేత పొగడ్తలు అందుకున్నవారు చాలామంది ఉన్నారు. నందనార్ చరిత్ర వ్రాసిన గోపాలకృష్ణ భారతి,
షట్కాల గోవిందదాసు అలాంటి వారిలో చెప్పదగినవారు. ఇటువంటి మహనీయ భాగవతులను, కళాకారులను దృష్టిలో ఉంచుకుని త్యాగరాజు ఎందరో మహానుభావులు అందరికీ వందనములు అని అన్నారు. తీర్థయాత్రలు త్యాగయ్య జీవితంలో ఒక మహత్తర సన్నివేశం. వారి గానమహిమ లోకవ్యాప్తమయ్యింది. తామర తంపరగా వారి శిష్య పరంపర పెరిగింది వీటి ద్వారానే. త్యాగరాజు కృతులలో జాతిరత్నాలు అనదగినవి ఈ సందర్భంలోనే ప్రాణం పోసుకున్నవి. 108 ఉపనిషత్తులకు భాష్యాలు వ్రాసినవారు, శతాధిక వయోవృద్ధులు, కాంచీపుర నివాసి అయిన శ్రీ ఉపనిషద్ బ్రహ్మం గారు ఈ యాత్రలకు సూత్రధారి అయినారు. త్యాగయ్య తండ్రి గారికి ఆయన సహపాఠి మాత్రమే కాక ఆప్త స్నేహితుడు కూడా. త్యాగయ్య పేరు ప్రతిష్టలు వారి చెవి సోకినప్పటి నుండి తన స్నేహితుడి కొడుకును చూడాలన్న కోర్కే వారిలో బలీయమైంది. కాని అప్పటికే ఆయనది నిండు 100 ఏళ్ల వృద్ధాప్యం, కాలు బయటపెట్టలేని స్థితి. దాంతో ఆహ్వానపత్రికను పంపించి త్యాగయ్యనే తమ చెంతకు రప్పించుకున్నారు. ఇల్లే వైకుంఠంగా, ఇంట్లోని శ్రీరామ పంచాయతన విగ్రహమే కైవల్యమూర్తిగా భావించినప్పటికీ బ్రహ్మంగారి మాటను జవదాటలేకపోయారు త్యాగయ్య. గురువుగారు కంచికి బయలుదేరుతున్నారనేసరికి ఇదే అదను అనుకుని తమ తమ గ్రామాలకు కూడా వేంచేసి తమ ఇళ్లను పావనం చెయ్యవలసిందిగా శిష్యులు అర్థించసాగారు. చిరునవ్వుతో వారి కోర్కెను మన్నించాడు త్యాగయ్య. వెంటనే ఒక యాత్రా ప్రణాళిక సిద్ధమయింది. ఆ సంగీత సార్వభౌముణ్ణి పల్లకీలో ఉంచుకుని శిష్యులు మోస్తూ ఉండగా ఒక సంగీత జైత్రయాత్రగా వారి తీర్థయాత్ర ప్రారంభమైంది. కొందరు శిష్యులేమో ముందుగానే గమ్యస్థానాలు చేరుకుని గురువుగారి స్వాగత సన్నాహాలలో మునిగిపోయారు. త్యాగయ్యను వెన్నంటి వచ్చిన వారిలో తంజావూరు రామారావు, వాలాజీపేట వెంకటరమణ భాగవతార్, వీణ కుప్పయ్య, తిల్లాస్థానం రామయ్యంగార్ వంటి శిష్యప్రముఖులు ఉన్నారు. కంచిలో ఉపనిషద్ బ్రహ్మం గారి ఇంట త్యాగయ్యకు మంచి ఆతిథ్యం లభించింది. కొన్నాళ్లపాటు అక్కడే ఉండి భజనలు నిర్వహించారు. తండోపతండాలుగా భక్తులు వీటికి హాజరై త్యాగయ్య సంగీత శ్రవణంతో తమ మానసిక కల్మషాన్నంతా హరించుకుపోయినట్లు అనుభూతి పొందారు. కంచి వరదుణ్ణి సేవించి ఆ స్వామిపై 2 దివ్యనామ కీర్తనలు చెప్పాడు త్యాగయ్య. అనంతరం ఆయన వాలాజీపేటకు పయనమైనాడు. వాలాజీపేటలో వెంకటరమణ భాగవతార్ ఇంట ఆయన విడిది. అక్కడ ఉన్న 12 రోజులు ప్రతినిత్యం భజనలు, సమారాధనలతో దినం ఒక క్షణంలా గడిచిపోయింది. చివరి రోజున త్యాగయ్యను పురవీధులలో ఘనంగా ఊరేగించి వారి కీర్తికి నీరాజనం పట్టాడు వెంకటరమణ భాగవతార్. ఆ తరువాత త్యాగయ్య పల్లకి తిరుపతి వైపుగా సాగిపోయింది. తిరుమల శ్రీవేంకటేశ్వరుని సేవించి రావడం అదే ప్రథమం కావడంతో తిరుపతి అనేసరికి వారి హృదయంలో సంతోష తరంగాలు ఎగసెగసి పడుతున్నవి. ఎన్నాళ్లనుంచో ఎదురుచూసిన ఆ మధుర క్షణం సమీపించే కొద్దీ వారిలో భక్తి ఆవేశం, ఉత్కంఠ, ఉద్రేకాలు ముప్పిరిగొనసాగినవి. త్యాగయ్య వారి శిష్య బృందం ప్రత్యూష కాలాన్నే తిరుమల పర్వతారోహణం ప్రారంభించారు. కొండను చేరేసరికి అపరాహ్నం కావచ్చింది. పల్లకీ దిగి హుటాహుటిన శ్రీవారి పుష్కరిణికి వెళ్లి స్నాన జపాదులు పూర్తి గావించుకుని పరిసరాల స్పృహే మరచి తదేక ధ్యానంతో ఆలయంలోకి పరుగులు తీశాడు త్యాగయ్య. శిష్యబృందం పుష్కరిణి గట్టుపైనే ఉండిపోయింది. త్యాగయ్య గర్భగుడిని ప్రవేశించాడు. అది దర్శనవేళ కాకపోవడంతో స్వామివారికి తనకు ప్రతిబంధకంగా వ్రేలాడుతూ తెర కనిపించింది. హతాశులైపోయారాయన. అనంతరం తన తొందరపాటుకు చింతించి తనలోని అహంకారపు పొరలను తొలగించవలసిందిగా వినయ వినమిత గాత్రుడై ఏడుకొండల స్వామిని వేడుకున్నాడు. కీర్తన పూర్తి కావడం, తెర తొలగిపోవడం ఏకకాలంలో జరిగాయట. శ్రీవెంకటేశ్వరుల దివ్య మంగళ విగ్రహం కన్నుల పండువగా సాక్షాత్కరించింది. ఆ పరమానందంలో ఆయన గళం నుండి స్వరలహరి అనర్గళమై ఉరికింది. వెంకటేశ నిను సేవింపను అనే కీర్తన ఈ సందర్భంలో పాడినదే. ఆ గానం విని ఆలయ అర్చకులు స్వామి సన్నిధికి వచ్చి త్యాగయ్యకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం త్యాగయ్య తిరుమల నుండి బయలుదేరారు. కొన్ని రోజులకు త్యాగయ్య పుత్తూరు చేరారు. వారు రావడానికి ముందు రోజున ఆ ఊళ్ళో ఒక దుర్ఘటన జరిగింది. శేషయ్య అనే ఒక గృహస్థు భార్యతోనూ కొడుకుతోనూ కాలినడకన తీర్థయాత్రలు సాగిస్తూ అర్ధరాత్రికి పుత్తూరు చేరాడు. అప్పటికే ఆ గ్రామస్థులంతా తలుపులు బిగించుకుని గాఢనిద్రలో ఉన్నారు. ఆ నిబిడ నిషీధిలో తిండి తిప్పల మాట అటు ఉంచి
తలదాచుకొనేందుకు ఇంత చోటు సంపాదించడం కూడా అతనికి గగనమైపోయింది. సాహసించి ఒకరిద్దరి ఆసాములు ఇంటి తలుపులు తట్టినప్పటికీ దొంగల భయంతో వాళ్లు కిమ్మనలేదు. ఇక ఆ దేవుడే దిక్కనుకుంటూ ఆ ఊరి దేవాలయం చెంతకు వెళ్లారు శేషయ్య దంపతులు. అక్కడ కూడా నిరాశే ఎదురయింది. ఆలయం తలుపులు లోపల గడిపెట్టబడి ఉన్నాయి. ప్రహరీ గోడ దాటి తలుపులను తెరిచి భార్యాబిడ్డలను లోపలికి తీసుకువద్దామనుకున్నాడు శేషయ్య. గోడ దాటుతూ ఉండగా ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న పెద్ద నూతిలో పడిపోయాడు. దూరంగా ఉన్న అతని భార్యకు ఈ ఘోరం తెలియదు. తెలిస్తే మాత్రం ఆ అర్ధరాత్రి వేళ ఆమెది అరణ్యరోదనే కదా. తెల్లవారుజామున తలుపులు తెరచి ఆలయంలో ప్రవేశించిన ద్వారపాలకుడికి నూతిలో శేషయ్య శవం కనిపించింది. అతని వెనుకే ఆలయంలోకి దూసుకువచ్చిన శేషయ్య భార్య భర్త శవాన్ని చూసి గొల్లుమనింది. కాసేపటికి భర్త శవం వీధిలోకి తీసుకురావడంతో ఈ దుర్వార్త తెలిసి శవం చుట్టూ జనం గుమిగూడారు. అదే సమయంలో త్యాగయ్య పుత్తూరుకు రావడం జరిగింది. ఆయన పల్లకీ నిలిపి జరిగిన విషయాన్ని తెలుసుకున్నారు. వెంటనే బిలహరి రాగంలో శ్రీరామచంద్రుని ఆవాహన చేశారు. కృతి ముగించి శేషయ్య శవంపై మంత్రించిన తులసి తీర్థం చిలకించగా నిద్రలో నుంచి లేచినట్లుగా శేషయ్య బ్రతికాడట. బిలహరి రాగం ప్రాణప్రదాయినిగా సంగీత శాస్త్రగ్రంథాల్లో చెప్పబడి ఉందిగా. అనంతరం త్యాగయ్య షోళింగపురమునకు వెళ్లి ఆ క్షేత్రంలో వెలసిన శ్రీ యోగా లక్ష్మీ నృసింహస్వామిపై నారసింహ ననుబ్రోవవే, నరసింహ మమ పాహి అనే కృతులను పాడారు. పాహి రామదూత అనే త్యాగరాజు కీర్తన షోళింగపురం ఆంజనేయుడికి త్యాగయ్య కైచేసిన కానుక. కోవూరు సుందర మొదలియార్ అనే సంపన్న గృహస్థుడి ఆహ్వానంపై త్యాగయ్య చెన్నపురి విచ్చేశాడు. కాంచీపురం ఉపనిషద్ బ్రహ్మంగారి ఇంట మొదలియార్తో త్యాగయ్యకు పరిచయమయ్యింది. బ్రహ్మంగారికి మొదలియార్కు గురుశిష్య సంబంధం. త్యాగయ్యను మొదలియార్కు పరిచయం చేస్తూ ఒక పర్యాయం చెన్నపురి వెళ్లి మొదలియార్ ఆతిథ్యం స్వీకరించవలసిందిగా కోరారు బ్రహ్మంగారు. త్యాగయ్య అలాగే అని మాట ఇచ్చాడు. మొదలియార్ ఆహ్వానాన్ని పురస్కరించుకుని ఆయన చెన్నపురి వచ్చి వారి ఇంట బస చేశారు. మొదలియార్ విశాల ప్రాసాదంలో సమావేశమైన చెన్నపురి సంగీత దిగ్గజాల సమక్షంలో 8 రోజుల పాటు దేవగాంధారి రాగాలాపన చేసి వారిని విభ్రాంతిలో ముంచాడు త్యాగయ్య. చెన్నపురిలో తిరువళ్ళిక్కేణి పార్థసారథి స్వామి ఆలయాన్ని, తిరువత్తియూర్ త్రిపురసుందరి ఆలయాన్ని త్యాగయ్య సందర్శించాడు. స్వారి వెడలిన పార్థసారథిని గనరే అనే కీర్తన తిరువళ్ళిక్కేణి పార్థసారథి స్వామికి సమర్పించినది. త్రిపుర సుందరిపై ఆయన పాడిన 5 కీర్తనలు తిరువత్తియూర్ పంచరత్నాలుగా ప్రసిద్ధికెక్కాయి. మొదలియార్ వెంట వెళ్లి చెన్నపురికి పశ్చిమంగా 14 మైళ్ల దూరంలో కోవూరు గ్రామంలో వెలసి ఉన్న సుందరేశ్వర స్వామిని, సౌందర్యనాయికి అమ్మవారిని సేవించారు. ఆ స్వామి సన్నిధిలో భక్తి పరవశుడై శంభో మహాదేవతో ప్రారంభించి వరుసగా 5 కీర్తనలను ఆలపించారు. ఇవి కోవూరు పంచరత్నాలుగా పేరు పొందాయి. కోవూరు నుండి తిరువయ్యారుకు తిరుగుముఖం పట్టాడు త్యాగయ్య. భారమైన హృదయంతో వారికి వీడ్కోలు చెబుతూ వారికి ఏదైనా కానుక సమర్పించుకోవాలన్న తహతహతో 1000 వరహాలను మూటగట్టి గురువుగారికి తెలియకుండా వారి శిష్యుల చేత పల్లకీలో ఒక మూలన పెట్టించాడు మొదలయ్యారు. శ్రీరామ నవమి ఉత్సవాలకు, వైకుంఠ ఏకాదశి భజనలకు ఆ నిధిని వినియోగించవలసిందిగా ఆయన త్యాగయ్య శిష్యుల్ని కోరగా అయిష్టంగానే వారు అంగీకరించారు. అలా బయలుదేరిన పల్లకి అర్ధరాత్రికి ఒక అరణ్యం మధ్యలో వచ్చింది. హఠాత్తుగా కొందరు బందిపోటు దొంగలు పల్లకి వెంటబడ్డారు. పల్లకి మోస్తున్న వారికి భయంతో కాళ్లు కంపించసాగాయి. పల్లకీకి ఇరుపార్శ్వాల గల కొందరు శిష్యులు దొంగల సంగతి త్యాగయ్య చెవిలో ఊదారు. దొంగల్ని చూస్తే మీకు భయమెందుకు? వాళ్లు దోచుకోవడానికి మన దగ్గర ధనమే ఉంది గనక అంటూ నిర్లిప్తంగా జవాబు ఇచ్చాడు ఆ నాదబ్రహ్మ. ఇక లాభం లేదని వీణ కుప్పయ్య వరహాల మూట విషయం చెప్పాడు. వెంటనే ఆ మూటను బయటకు విసిరికొట్టండి అన్నాడు త్యాగయ్య. తంజావూరు రామారావు శాంతివచనాలు పలికాడు. అది శ్రీరామనవమి ఉత్సవాలకు గాను ఇచ్చిన విరాళమని, దైవాంకితమైన ఆ ధనాన్ని త్రోసిరాజనడం తగదని సర్ది చెప్పాడు. అది దేవుని సొత్తే అయితే దేవుడే దానికి దిక్కు అంటూ ధ్యాన సమాధిలోకి వెళ్ళిపోయాడు త్యాగయ్య. ప్రత్యక్షమైనారు. వారు కురిపించిన శరపరంపరకు గురై దోపిడి దొంగలు తలా ఒక దిక్కుకు పారిపోయారట. ఆ తరువాత పల్లకీ ద్వారాన్ని సమీపించి
దొంగల పీడ విరుగడైంది సుమా అని త్యాగయ్యను ఆశ్వాసించి మరు నిమిషంలో వారు అంతర్ధానమైపోయారట. తెల్లవారేసరికి వారి పల్లకి ఒక గ్రామం చేరుకుంది. అక్కడ కనిపించిన ఒక సత్రంలో శిష్య బృందంతో త్యాగయ్య విశ్రమించాడు. అంతలో దొంగలు వారిని వెతుక్కుంటూ వచ్చి ఆ రాత్రి తమపై బాణాలు కురిపించిన వారు ఎవరు అని అమాయకంగా అడిగేసరికి త్యాగయ్య తెల్లబోయారు. ఇంకెవరు బాబు, ఆ రామలక్ష్మణులుగాక ఆ దివ్యపురుషుల్ని దర్శించగలిగిన ఆ దొంగల భాగ్యాన్ని కూడా ఆయన కొనియాడి వారికి రామతారకు మంత్రోపదేశం చేశారు. దాంతో దొంగతనాలు మానేసి వారు మంచి మార్గానికి మరలారు. త్యాగయ్య గానమహిమను వెల్లడించే మరొక సంఘటన ఆయన పుదుక్కోట సంస్థానానికి వెళ్ళినప్పుడు జరిగింది. పుదుక్కోట మహారాజు తన ఆస్థానంలో గల సంగీత విద్వాంసులకు ఒక వింత పరీక్ష పెట్టాడు. సభామధ్యంలో ఒక దీపస్తంభాన్ని ఉంచి దీపపు సెమ్మెలో తైలం పోసి వత్తిని పెట్టాడు. నిప్పు లేకుండా కేవలం రాగాలాపనతో ఆ దీపాన్ని వెలిగించవలసిందిగా సభలోని సంగీతకారుల్ని కోరాడు. ఈ అసాధ్య కార్యానికి అందరూ వెనక్కు తగ్గారు. ఆ సమయంలో త్యాగయ్య, వారి గురువు శొంఠి వెంకటరమణయ్య అక్కడే ఉన్నారు. గురువుగారి అనుజ్ఞ తీసుకుని త్యాగయ్య ధైర్యంగా ఆ సవాలును ఎదుర్కొన్నాడు. ఆయన జ్యోతిస్వరూపిణి రాగం ఆలపించసాగారు. కాసేపటికి సభాసదులందరూ నిశ్చేష్టులై చూస్తూ ఉండగా నిప్పు అంటుకుని దీపం దివ్యంగా వెలిగిందట. ఈ వాగ్గేయకార చక్రవర్తి తన గానంతో దైవాన్ని సైతం స్తంభింపజేసిన మరో అద్భుతం శ్రీరంగంలో సంభవించింది. చైత్రోత్సవాల సందర్భంగా త్యాగరాజు శ్రీరంగం వెళ్ళి అక్కడ ఒక సత్రంలో బస చేసి ఉండినాడు. ఆ రాత్రి శ్రీరంగేశునికి అశ్వవాహన సేవా మహోత్సవం. స్వామివారు బంగారు గుర్రంపై వైభవంతో ఊరేగి వస్తున్నారు. సత్రానికి అల్లంత దూరాన ఉండగానే స్వామివారి ఊరేగింపుని చూశాడు త్యాగయ్య. అప్పటికప్పుడు భావోద్రేకంతో రాజు వెడలే చూతమురారే అన్న కృతిని ఆశువుగా చేశాడు. ఊరేగింపు సత్రాన్ని సమీపించినప్పుడు వీధిలోనికి వెళ్ళి స్వామివారి దివ్యమంగళ విగ్రహాన్ని తనివితీరా చూద్దామనుకున్నాడు. కాని విపరీతమైన ఆ జనసముద్రం వారిని దేవుడికి దూరంగా నెట్టేసింది. దేవుడు వారికి దర్శనమియ్యకనే ముందుకు వెళ్ళిపోయాడు. భగ్న మనోరథుడై త్యాగయ్య అలాగే నిల్చుండిపోయాడు. కాని అలా వెళ్ళిన కాసేపటికి ఊరేగింపు తటాలున ఆగిపోయింది. స్వామివారిని మోస్తున్న 16 మంది బోయీలకు కాళ్ళు తిమ్మిర్లు కమ్మిపోయాయి. అడుగు తీసి అడుగు ముందుకు వెయ్యలేకపోయారు. ఇదేదో దృష్టిదోషమని అర్చకులు స్వామివారికి దిష్టితీశారు. అయినా బోయీలు ముందుకు కదలలేకపోయారు. దేవుడి ముందు నాట్యకత్తెలు ఆడారు, పాడారు. దివిటీలు వెలిగించి మంగళవాయిద్యాలు మోగించారు. కాని ఫలితం లేకపోయింది. ఇంతలో ఒక అర్చకుడికి పూనకం రావడం, అతని ద్వారా త్యాగయ్య దీనావస్థ బయటపడడం జరిగింది. ఆలయ అధికారులు పరుగు పరుగున సత్రానికి వెళ్లి పరిస్థితిని వివరించి త్యాగయ్యను వెంటబెట్టుకుని వచ్చారు. శ్రీరంగనాథుని ఎదుట నిలిచి ముందుకు కదలమని ప్రార్థిస్తూ అనంతరం జయ జయధ్వానాల ఘోషలో స్వామి ముందుకు కదిలాడట. శ్రీరామ సాన్నిధ్యం. త్యాగయ్య ధర్మపత్ని కమలాంబ 1845వ సంవత్సరంలో పరమపదించింది. ఆ వృద్ధాప్యంలో భార్యా వియోగం వారికి గొడ్డలిపెట్టయింది. ఇహలోకయాత్ర చాలించి శ్రీరామచంద్రుడిలో ఐక్యమైపోవాలన్న కాంక్ష రోజురోజుకి త్యాగయ్యలో బలపడసాగింది. ఆయన నిర్యాణానికి 10 నెలలకు ముందుగా ఒక రాత్రి స్వప్నంలో ఆ కోదండరాముడు సాక్షాత్కరించి ఇంకా 10 దినాలు జీవించి ఉంటావని సెలవిచ్చారట. 10 దినాలు గడిచిన పిమ్మట మరలా ఇంకొక రేయి స్వప్నంలో ఆ జానకీరాముడు దర్శనమిచ్చి నీకు పునర్జన్మ ఉంది అని చెప్పగా, ఇంతకాలం మిమ్మల్ని సేవించింది పునర్జన్మ ఎత్తడానికా అని త్యాగయ్య దీనంగా ప్రశ్నించాడట. దాంతో ఆ కౌసల్యాతనయుడు కనికరించి మరునాడు సన్యాసాశ్రమం తీసుకో, ఆ మరుసటి దినం నిన్ను నాలో ఐక్యం చేసుకుంటాను అని చెప్పి అంతర్ధానమైపోయాడట. 1847వ సంవత్సరం పుష్య బహుళ చతుర్థి నాడు అనేక మంది విద్వాంసులు, సాధువులు, శిష్యబృందం సమక్షంలో పరమహంస బ్రహ్మానందేంద్ర స్వామి ద్వారా సన్యాసాశ్రమ దీక్షను స్వీకరించాడు త్యాగరాజు. ఆనాడే నాదబ్రహ్మానంద అని వారికి నామకరణం జరిగింది. రేపటి దినం ఒక మహత్తు జరగనుంది. మధ్యాహ్నం 12 గంటలకు శ్రీరాముని సన్నిధి చేరబోతున్నాను అంటూ అక్కడ గుమిగూడిన వారికి త్యాగయ్య వెల్లడించాడు.
సన్యాసాశ్రమం స్వీకరించిన మరుక్షణం నుండే భక్తులను భజన జరుపవలసిందిగా ఆదేశించారాయన. త్యాగరాజు ఇచ్ఛామరణం పొందనున్న వార్త కార్చిచ్చులా అంతటా వ్యాపించిపోయింది. తిరువయ్యారు, తంజావూరు ప్రాంతాల ప్రజలు ఆ అద్భుతాన్ని తిలకించడానికి సహస్ర సంఖ్యలో వారి ముంగిట గుమిగూడారు. సిద్ధి పొందేనాటి ఉదయం కూడా, అంటే పుష్య బహుళ పంచమి నాడు, అనగా 1847 సంవత్సరం జనవరి 6వ తేదీన శ్యామసుందరాంగా అనే కీర్తన కట్టారు త్యాగయ్య. ఆ రోజు ఆయన యోగ సమాధిలోకి వెళ్ళిపోయారు. వారు నిర్దేశించిన నిర్యాణ కాలం సమీపించింది. భక్తుల భజనలు, వైదికుల వేదఘోషలు మిన్నంటుతూ ఉన్నాయి. ఆ తరుణంలో త్యాగయ్య దీపారాధన చెయ్యవలసిందిగా శిష్యులను కోరారు. వారు అలా చెయ్యగానే జానకీకాంతస్మరణే అని హారతి వెలిగించి అంజలి ఘటించిన కరాలతో ఆయన శ్రీరామ విగ్రహం ముందు మోకరిల్లారు. అంతే, వారి ఆత్మ పరమాత్మలో లీనమైపోయింది. త్యాగయ్య భౌతిక కాయాన్ని మహాసంగీత వైభవంతో ఊరేగించి కావేరి నదీ తీరాన శ్రీ బావాస్వామి మెట్లగట్టున వారి గురువు షొంఠి వెంకటరమణయ్య గారి సమాధి ప్రక్కనే అంత్యక్రియలు నిర్వర్తించారు. వారి అస్థికలపై శిష్యులు ఒక బృందావనాన్ని నిర్మించారు. మరణించే నాటికి కుమార్తె సీతాలక్ష్మి, అల్లుడు కుప్పుస్వామయ్య త్యాగయ్య చెంతనే ఉన్నారు. ఆ దంపతులు తమకు కలిగిన పుత్రునికి త్యాగరాజు అని పేరు పెట్టుకున్నారు. తాతగారి వలె అతడు మధురగాయకుడనిపించుకున్నాడు. గురువమ్మ అనే కన్యతో అతనికి వివాహమయ్యింది. ఆ తరువాత కొంతకాలానికే నిస్సంతుగా మరణించాడు బాలత్యాగయ్య. విధవరాలు గురువమ్మ త్యాగరాజు ఆరాధించిన శ్రీరామ విగ్రహంతో పుట్టింటిని చేరుకుంది. తన కాలమంతా ఆ విగ్రహారాధనలోనే గడిపివేసి ఆమె కూడా ఇహలోకం విడిచి వెళ్ళింది. దీనితో త్యాగయ్య వంశమే అంతరించిపోయింది. కాని వారి సంగీతానికి మాత్రం దేశమంతటా వారసులు ఆనాడే వెలిశారు. వాళ్లంతా ఈనాడూ ఉన్నారు, రేపు కూడా ఉంటారు. అందుకే సంగీత లోకంలో త్యాగరాజు చిరంజీవి. త్యాగయ్య సిద్ధి పొందిన తరువాత ప్రతి ఏటా పుష్య బహుళ పంచమి నాడు వారి శిష్యులు గురువు సమాధి దగ్గరకు వచ్చి పూజ జరిపి బాష్పాంజలి ఘటించిపోతూ ఉండేవారు. 1907 సంవత్సరం నుండి సమాధి పూజలు కొత్త వైభవాన్ని సంతరించుకున్నవి. తిల్లాస్థానం నరసింహ భాగవతార్, పంజు భాగవతార్ గార్లు తిరుచ్చి గోవిందస్వామి పిళ్ళైతో కలిసి భారీ ఎత్తున త్యాగరాజు వర్ధంతి ఉత్సవాన్ని జరపసాగారు. 1925లో స్వర్గీయ బెంగుళూరు నాగరత్నమ్మ తన ధనం సర్వస్వం వెచ్చించి త్యాగయ్య సమాధిపై ఒక మందిరాన్ని నిర్మింపజేసింది. కాలక్రమేణా ఈ ఆలయానికి అనేక మంది దాతలు ఉత్సవ కైంకర్యాలు ఏర్పాటు చేయించారు. 1940వ సంవత్సరంలో ప్రారంభమైన త్యాగబ్రహ్మ ఆరాధనా మహోత్సవ సభ నాటి నుండి నేటి వరకు తిరువయ్యారులో త్యాగరాజు వర్ధంతి ఉత్సవాలను అవిచ్ఛిన్నంగా నిర్వహిస్తూ ఉంది. ఒక్క తిరువయ్యారులోనే కాదు, తమిళ, ఆంధ్ర దేశాలలో ఇటువంటి సభలు అనేకం ఏర్పడి త్యాగరాజు ఆరాధన పేరుతో సంగీత సేవ చేస్తూ ఉన్నవి. వారి పేరుతో వేలాదిగా సంగీత విద్వాంసులు, కళాకారులను ఈ సంస్థలు సన్మానిస్తూ ఉన్నవి. తమిళ, ఆంధ్ర సంస్కృతులకు ఒక వారధిగా నిలిచినవారు త్యాగరాజు. ఆ వారధి కింద ప్రవహించే కర్ణాటక సంగీతం ఆద్యంతాలు లేని అమృతవాహిని. నాద తనుమనిషం నాద తనుమనిషం శంకరం నమామి మే మనసా శిరసా నాద తనుమనిషం శంకరం నమామి మే మనసా శిరసా నాద తనుమనిషం మోదకర నిగమోత్తమ సామా మోదకర నిగమోత్తమ సామా వేదసారం వారం వారం వేదసారం వారం వారం నాద తనుమనిషం.